కిషోర్ ఎప్పుడొచ్చా? ఈ రోజు. నేను లేకపోయేసరికి అయ్యగారు ఉండలేక వచ్చేసారన్నమాట, అవునా? నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి నీకోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చామే? ఒక హంతకుని వెతుక్కుంటూ ఈ ఎస్టేట్కి వచ్చాను. అయితే మా ఇంటికి వెళ్దాంరా. ఎందుకు? అక్కడ దొరుకుతాడా హంతకుడు? చచ్చా, నిన్ను మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అతని హెల్ప్తో నీ పని త్వరగా పూర్తవుతుంది. ఇదేం కుదిరే వ్యవహారం కాదు. ఎందుకని? ఈ విషయంలో నేను ఇంకొకరి హెల్ప్ తీసుకోను గనుక. సరే, ఇక్కడ ఎందుకు? నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అమ్మో, నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది. ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు. రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మిస్టర్, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి. నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను. అయితే ఏమంటావు? ఏమంటానా? ఇంకొక్కసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు. నువ్వు ఈ భూమి మీద ఉండవు. అది నీ చేత కాని పని. నాన్ సెన్స్. ఇట్ ఈస్ సెన్స్ ఇఫ్ యు హావ్ ఇట్. నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం. కనుక నువ్వు నన్నేమీ చేయలేవు. నా శక్తిని పరీక్షిస్తున్నావా? చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు. ఓకే, మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త. సరే, వాట్ నెక్స్ట్? నిన్నిక్కడెక్కడైనా చూశానంటే నేను మాట్లాడు. తుపాకీ మాట్లాడుతుందంటావు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరిన అది నీకు దక్కేది కాదు. అందని దానికోసం అరువులు చాచటం, అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇదెవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బౌకెలు వెరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం. ఆమె నా తల్లి. అమ్మా అమ్మా, వీడెవరో తెలుసమ్మా? వీడు ఎవరు? లక్ష్మి, లక్ష్మి, వీడెవరో తెలుసా లక్ష్మి? నేను మీ అన్న, నేను మీ అన్నయ్య స్నేహితుడిని. నేను మా అన్నయ్య స్నేహితులా? ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరు చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, నా కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని.
నువ్వేడిస్తే ఓదార్చే అవసరం ఇక్కడెవరికీ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నా నేను ఇవ్వను. ఈ ఫోటో నాతో ఉండాల్సింది. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్స్ పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా, చూసావా మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో. అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు. నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా. ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా. మిస్టర్, ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది. అంతే చాలు.